తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు క్లోజ్ అయింది. తన కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయ్యి తాము రాజీకి వచ్చామని, కేసు అవసరం లేదని హైకోర్టుకు చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి హైదరాబాద్ వెళ్లి మరీ ప్రెస్ మీట్ పెట్టి రచ్చు చేసిన మహిళ ఇప్పుడు సడన్ గా రాజీకి రావడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తూ ఉన్నారని అదే నియోజకవర్గానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేటు వీడియోలను కూడా మీడియాకు ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. తనను తాను టీడీపీ నేతగా చెప్పుకున్న ఆమె కోనేటి ఆదిమూలం మీద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని, ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లానని, వారు పట్టించుకోలేదని అప్పట్లో ఆమె ఆరోపించింది. దీంతో ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకోవడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఇదిలా ఉన్న సమయంలోనే కోనేటి ఆదిమూలం మీద ఆరోపణలు చేసిన మహిళ తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయడం మీద అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే చివరకు పోలీసుల కౌన్సిలింగ్తో బాధితురాలు వైద్య పరీక్షలు చేయించుకుంది. ఈలోపు కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు తన మీద కేసులు పెట్టారని, బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలు చూడకుండా కేసు నమోదు చేశారన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయటపెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. ఈ ఘటనను హనీ ట్రాప్ గా ఆదిమూలం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరుపుతోన్న సమయంలోనే ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో కీలక పరిణామం జరిగింది. ఫిర్యాదుదారు స్వయంగా న్యాయస్థానానికి హాజరై ఆదిమూలం మీద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవం అంటూ నోటరీ చేసిన అఫిడవిట్ ను కోర్టులో దాఖలు చేశారు. ఇద్దరి లాయర్లు తమ క్లయింట్లు రాజీకి వచ్చారని హైకోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో సత్యవేడు ఎమ్మెల్యే మీద పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే అంత రచ్చ చేసిన మహిళ సడన్ గా రాజీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆదిమూలం గత ఎన్నికల్లో అదే సత్యవేడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బద్ద శత్రువుగా మారారు. దాంతో పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో ఆదిమూలంకు సత్యవేడు టికెట్ దక్కకుండా చేశారు. అయితే ఆదిమూలం టీడీపీ టికెట్ దక్కించుకుని వైసీపీ మీద గెలిచి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు. ఆ కక్షతోనే పెద్దిరెడ్డి ఆయనపై తప్పుడు కేసు పెట్టించారని ఎమ్మెల్యే అనుచరులు వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు వరలక్ష్మికి జరిగిన వైద్య పరీక్షల ఫలితాలు బయటకొస్తే అది తప్పుడు కేసని తేలిపోతుందనే ఆమె రాజీకి వచ్చారని వారంటూ ఉన్నారు. అయితే పరువు కాపాడుకోవడానికి ఆదిమూలం ఆమెకు ప్యాకేజీ ఎర చూపి రాజీ పడ్డారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఆదిమూలం కథ సుఖాంతమైంది.